హాయ్ గైస్, నిన్న నేను గుత్తి టమాటా కర్రీ చేసుకున్నానండి. దానికోసం అని చెప్పేసి కొన్ని పల్లీలు వేయించి మిక్సీ జార్లో వేసేసుకున్నా. దాంతోపాటు తెల్ల నువ్వులు అవి కూడా కొన్ని వేసేసుకున్నా, వేయించుకొని అవి కూడా కొంచెం అంత జీలకర్ర కూడా వేసేసిన దాంట్లోనే వేయించే తర్వాత ఒక ఉల్లిగడ్డ, పెద్ద సైజు ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. అల్లము, తెల్లగడ్డలు అవి కూడా ఒలిసి పక్కన పెట్టేసుకున్నా. తర్వాత ఇంకా దాంట్లోనే నేను ఒక స్పూను కారం పొడి వేసేసుకున్నా. కారం పొడి వేసుకొని 1 టేబుల్‌న్నర స్పూన్ పైన ధనియాల పొడి యాడ్ చేసుకున్నా. దీంట్లోనే ఇంకా టేస్ట్‌కు తగినంత ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నా. ఇంకా ధనియాల పొడి కూడా వేసేసుకొని తర్వాత కొంచెం అంతా కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకున్నా. కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని ఇంకా నేను చింతపండు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. పక్కన పెట్టేసుకొని దాన్ని కూడా ఆమెన వేసేసుకున్న. దీంట్లోనే చూడండి చింతపండు, ఇంకా అల్లం, తెల్లగడ్డలు, ఆనియన్స్ ఇంకా అన్నీ వేసేసుకున్న. కొబ్బరి కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల పైన వేసుకున్నా, బాగా గ్రేవీ వస్తుందని చెప్పేసి ఇంకా అన్నీ వేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. చూడండి అన్నీ పట్టేసుకున్నాను నేను. ఇంకా పక్కన పెట్టేసుకున్న తర్వాత మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక 4 టమాటాలు తీసుకున్నా నేను. ఇంకా తిరవాతకు వేసుకున్న, కొన్ని తిరవాత గింజలు వేసుకొని దాంట్లోనే పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకొని వేసేసుకున్నా. మళ్ళీ తర్వాత ఇంకా అవి వేగిన తర్వాత కొంచెం అంత కరివేపాకు కూడా వేసి అది వేగిన తర్వాత ఈ మసాలా దాంట్లో వేసేసుకున్నానండి. ఈ మసాలా కూడా బాగా వేగి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇంకా నేను దాంట్లో నీళ్ళు యాడ్ చేసుకున్నా. నీళ్ళు యాడ్ చేసేసుకొని ఇంకా ఆ గ్రేవీ అంతా బాగా ఉడకాలి కదా అని చెప్పేసి నీళ్ళు వేసుకున్నా. టమాటాలు చూడండి ఇలా కట్ చేసుకుంటాండా, ఇలా 4 పక్కల కట్ చేసుకోవాలి. పైనుండేది ముత్యము తీసేసుకోవాలి. అది తీసేసి ఇలా మధ్యలోకి మళ్ళీ ఇలా కట్ చేసి, పూర్తిగా కట్ చేయకూడదు, సగానికి కట్ చేసుకోవాలి. అలా 6 భాగాలు వచ్చేటట్టుగా కట్ చేసుకొని ఇంకా దాంట్లో వేసేసుకున్నానండి. ఆ బౌల్లో వేసుకున్న అట ఎనిగిపాటు కట్ చేసుకున్న పక్క వేసుకుంటే కనుక బాగా ఉడికిపోతుంది కదా, అంతా ఉడికి గ్రేవీ అంతా టమాటాకు పడుతుందని చెప్పేసి అవి వేసేసుకున్న. సుమారుగా ఉడికిన తర్వాత మళ్ళీ టర్న్ తిప్పుకున్న. టమాటాను టర్న్ తిప్పుకొని ఇవల్ల కూడా బాగా ఉడకాలి కదా, అంతా ఉడకాలని చెప్పేసి వేసేసుకున్నానండి. బాగా ఉడికింది. బాగా గుత్తి వంకాయ కర్రీ కన్నా బాగుండిందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. గుత్తి టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉన్నింది. పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్న. టేస్టీగా అన్నము, చపాతీలోకి చాలా టేస్టీగా ఉన్నిందని మేము ట్రై చేసి చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్